వేద నవ్వుతూ, ప్రతిభ, విజ్ఞానం ఎక్కడ కనిపిస్తే అక్కడే, దానికి సంబంధించిన పుస్తకాలను నేను చదివేస్తాను. కాని, కథలు మాత్రం ఎప్పటికీ నాకు ప్రత్యేకంగా ఉంటాయి, అని జవాబిచ్చింది. అటునుంచి, వారిద్దరూ స్నేహం పెంచుకోవడం ప్రారంభించారు. రోజూ కొన్ని గంటలు కలిసి ఉంటూ, తమ ఆలోచనలను, కలలను పంచుకోవడం మొదలుపెట్టారు. అది క్రమంగా ప్రేమగా మారింది. 3వ భాగం విభజన. గతంలోనూ కొన్ని వేదికలు ఉండేవి, అక్కడ వేద, రాహుల్ కలిసే అవకాశాలు కనిపించేవి. వారు కలిసి డీన్ కావడానికి, వారెప్పుడు ఒక్కటిగా ఉండాలని తలంచుకున్నారు. కానీ వేద ఒక దుఃఖకరమైన నిర్ణయం తీసుకుంది. ఆమె తన కలలు, తన వ్యక్తిత్వం, తన గొప్పతనాన్ని తీసుకునేందుకు ఒక జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంది. రాహుల్, మనం కలిసే కాలాన్ని విడిచిపెట్టాలి. నేను నా జీవితాన్ని ప్రతిబింబించేలా, స్వతంత్రంగా ఉన్నందుకు మీ సహాయం కావాలి, అని వేద చెప్పారు. రాహుల్కి ఇది అంగీకరించటం చాలా కష్టం. కాని అతనికి ఎక్కడైతే ఆమె అదృష్టం ఉంటుంది, అక్కడే ఆమెతో గౌరవంతో ఉండాలనిపించింది. 4వ భాగం తిరుగుదలు. కొన్ని రోజులు వేద, రాహుల్ పరిచయం లేకుండా జీవించారు. అయితే, ఆ సమయంలో రాహుల్ అనేక ప్రశ్నలతో వేదను అన్వేషిస్తుండగా, వేద తన కోరికలను, తన అనుభవాలను అన్వేషించి మరింత బలపడిపోయింది. మరొక రోజు వేద, రాహుల్ని చూసి అన్నది, రాహుల్, ఎప్పుడూ ప్రేమలో ఉన్నప్పటికీ, నువ్వు నాకు మరింత నమ్మకం ఇచ్చావు. మనం ఒకరికొకరికి అందించిన ఆశలు, నీ ఆత్మీయతలు, నాతో కలిసి ఉండటంలో సానుకూల మార్గం చూపించాయి.